హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి పవర్‌ఫుల్ టెంపుల్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకెళ్ళిపోదామా? ఇది మనకి శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ అండి. దట్టమైన అరణ్యంలో అమ్మవారు ఉంటారు. మనకి ఇష్టకామేశ్వరి దేవి. మనం ఇలా ఈ మార్గమధ్యంలో వెళ్ళాలండి. అక్కడ మనకి జీబులు అవైలబుల్ ఉంటాయి. దాంట్లో మాత్రమే మనం వెళ్ళాలి. ఇష్టకామేశ్వరి అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అండి. అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టి మనం నిష్టగా న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటే 41 రోజులో మనకు ఆ కోరిక తీరుతుందండి. చూసారా, అరణ్యంలో వెళ్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా, ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ పచ్చదనం, చెట్లు మనకి మధ్యలో చూసారా అండి, ఎలుగుబంటి కనిపించింది అక్కడ. అన్నీ చాలా బాగుందండి. ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇదిగో ఇక్కడ నుంచి మనం ఈ నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తామండి. చూసారా, దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు బయటికి భక్తులు. ఇక్కడ మనకి జీపులు ఇంతవరకు తీసుకొస్తారండి. ఇదిగో ఇలాంటి జీప్స్లో తీసుకొస్తారు. ఇక్కడ వెహికల్స్ స్టాప్ చేస్తారండి. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్తాం అమ్మవారి దగ్గరికి. అక్కడ ఏంటంటే మనకి అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, కోయదొరలాగా సంథింగ్, వాళ్ళే అక్కడ అంతా చూసుకుంటుంటారండి. వాళ్ళ ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంటుంది, పూజలు అన్నీ. ఇది మనకి నెక్కంటి రైట్ దగ్గర నుంచి పక్కన ఇది శ్రీశైలం రిజర్వ్ అండి. నాగార్జునసాగర్ శ్రీశైలం రిజర్వ్ ఇది మనకి. చూసారా కోనేరులాగా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి నడుచుకుంటూ. ఇదిగో వచ్చేసాం కదా, ఇది లోపల టెంపుల్ వ్యూ అండి. చూడు, భక్తులందరూ అక్కడ దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తున్నారు. లోపల కూడా మనకి టెంపుల్ దగ్గర కూడా అంత పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుందండి. టెంపుల్ వ్యూ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఇటు పక్కకు వస్తే కొంచెంగా చాలా ఇక్కడ మనకి శివాలయం కూడా ఉందండి. శివలింగం ప్రతిష్ఠించున్నారు వెండి పడగతోటి. ఆ వృక్షం కిందే ఉంటాడు శివయ్య. చూశారు కదా శివలింగం. ఈ వృక్షం చాలా పవర్ఫుల్ అంటండి. అందుకే దీనికి అందరూ ముడుపులు కట్టి మొక్కుంటారు. అందరూ కోరికలు తీరుతాయంట. చాలా పవర్ఫుల్ వృక్షం అంట. చూశారు కదా శివలింగం కూడా ఇక్కడ. వెండి పడగతో నాగమయ్య ఎంత బాగున్నారో చూడండి. నెక్స్ట్ అక్కడి నుంచి మనం కొంచెం అమ్మవారి గుడి దగ్గరికి వస్తే మనకి అక్కడ వినాయకుడు కూడా ఉంటారండి. వినాయకుడిని దర్శనం చేసుకొని మనం ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తాం. రండి, గర్భగుడిలోకి వెళ్దాం. చూశారు కదా అమ్మవారు. వాళ్ళు ఒప్పుకోపోయినా మీకు అందరికీ చూపించాలని తీసామండి, చాలా కష్టంగా వీడియో. అలా అందరూ అమ్మవారికి బొట్టు పెట్టి కోరిక కోరుకుంటారండి. అమ్మవారి నుదురు మనకి, మన మానవులు నుదురు ఎలా మెత్తగా ఉంటుందో అలా తగులుతుందంట మనకి. అక్కడే అర్థమవుతుంది మనకి అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది. ఇది మొత్తం ఒక గుహలా ఉందండి. చాలా చిన్నగా లోపలికి ఇట్లా బావిలాగా ఉంది. చూడండి, ఫైనల్గా అమ్మవారిని ఇంకొకసారి దర్శనం చేసుకోండి అందరూ. చూశారు కదా ఎంత బాగున్నారు అమ్మవారు. వెళ్ళలేని వాళ్ళు ఇలా దర్శనం చేసుకున్నా మనకి మహాభాగ్యం కదండి. ఇలా పక్కకు వచ్చినాక మనకి ఇలా కొంచెం జంగిల్ లాగా థీమ్ ఇలా బాగుంది. పిక్స్ అలా దిగడానికి అందరికీ. ఫైనల్గా ఇంకోసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి అందరూ. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పనిసరిగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు అమ్మవారి దగ్గర ఇష్టకామేశ్వరి తల్లిని దర్శనం చేసుకొని రండి.